ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడికి నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రం జ్యోతిషం. వావ్. కన్యరాశి వాళ్ళకి సాక్షితంగా అయ్యప్ప స్వామి. ఎవరైతే ఈసారి మాల వేసుకున్నారో వాళ్ళు కంపల్సరీగా దేవదర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకి 41 రోజు స్వామి దీక్షలో ఉండి ఆ స్వామి శబరిమలకి పోయి ఆ స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకి ఈసారి ఎలాంటి దరిద్రం ఉన్నా ఆయన కరెక్ట్ పటాపంచలం చేసేస్తాడు. ఇంటి మీద ఉన్న దరిద్రం పోతుంది, చేసే దందలా చేసే పనిలా లాభం ఉంటుంది, లుక్సాన్ కాదు, మంచి జరుగుతుంది, చెడు కాదు. ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ కన్యరాశి వాళ్ళు ఇంతవరకు ఎలాంటి జాబు చేసి అందులో నిండా మునిగి ఉన్నదంతా లాస్ చేసుకొని ఎన్నదంతా పాడు చేసుకొని మనసంతా శాంతం లేకుండా సాలరానైనా ఈ బిజినెస్ మనీ వదిలిపెట్టి అవతల పోయిన వాళ్ళు మళ్ళీ అందులోనే వెళ్ళండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఎలా మంచి జరుగుతుందంటే అందులో మీకు మంచి పెద్దలు ఏమన్నారు, ఏడ పోగొట్టుకుపోయినరో ఆన్నే ఎతకాలన్నారు. మీరు ఏదైతే బిజినెస్ లోపల మీరు దెబ్బ తిన్నారో, లాస్ అయినరో, లుక్సాన్ అయినరో మళ్ళీ అందులోనే వెళ్ళండి, మంచి కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు కన్యరాశి వాళ్ళకి చదువు తెలివి చాలా బాగుంటుంది. ఈ కన్యరాశి వాళ్ళు ఇంట్లో ఒక్కరు ఉంటే ఈ నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ, ఇంటికి ఎంతో సంబరం, ఎంతో గంభీరం, ఎంతో మంచిగా అనిపిస్తుంది. కుంభరాశి వాళ్ళు ఈ కన్యరాశి వాళ్ళు ఇంట్లో ఉంటే ఈ రాశి వాళ్ళకి జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, భయపడవద్దు, అన్నింట్లో మంచి జరుగుతుంది. ఇంటి మీద కొంత గాలకాడి దరిద్రం, దృష్టి, కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. చేయి పెట్టిన పని అంత కరెక్ట్ కలిసి రావటం లేదు. అందరికీ ఎట్లా కనిపిస్తున్నారు, ఇలా ఇంట్లో మస్తు ఉంది 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 అంటున్నారు, కానీ ఏమీ లేదు. మాట గట్టిగా ఉంది, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. మీకన్నా వెనకపడ్డ వాళ్ళు, మీకన్నా జత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కడన్నా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఎంత ఉన్నారో అంతే ఉన్నారు. చేద్దామని మనసులో కోరికలు చాలా ఉన్నాయి, కానీ ఏది జరుగుతలేదు అన్నమాట. అవుతుంది, నిదానం, తొందరవద్దు. ఈసారి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. కష్టాలు నష్టాలు ఏముంది తెలియదు. కానీ ఈ కన్యరాశి వాళ్ళకి మాత్రం కొంచెం ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. నోటి ముందర చూస్తే ఎంతో తీయగా, కడుపులో చూస్తే ఎంతో ఇషం. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. రావటం పోవటం ఉంది పైసా, కానీ ఆగటం లేదు. ప్రయత్నాలు చాలా పెద్దగా ఉన్నాయి, ఏది సరిగా అయితే లేదు. గవర్నమెంట్ జాబ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో తప్పనిసరి వస్తుంది. మీరు ఉన్న జాబ్ వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది. గవర్నమెంట్ అన్నం తినేది ఉంది, రాజా బతికేది ఉంది. ముందల ఏ కష్టం ఏ నష్టం లేకుండా మీరు రాజా లేక నడిచేది ఉంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి ఆ శివయ్య దర్శనం చేసుకొని రండి. ఓం నమశివాయ. ఈశ్వర పరమేశ్వర. ఆహా, మంచి గవ్వలే పడ్డాయి, 4 పడ్డాయి గవ్వలు. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం కొంచెం తక్కువ ఉంది. గురుడు కరెక్ట్ ఉన్నాడు, శని కరెక్ట్ ఉంది. కానీ దీంట్లో మీరు తొందరపడకుండా భగవంతునికి నమ్మి నడవండి, మీకు అంత జయమే జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ వచ్చి నీకు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.